ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ న్యూస్. ఇలా డేట్ వచ్చేసి 22 జూలై 2025. ఇప్పటి వరకు అయితే టెక్ న్యూస్ ఇది. ఇక టెక్ న్యూస్ లో పోతే యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళైతే ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు. ఎవరైతే 7 years దాటిన చిన్నారులు ఉన్నారో పేరెంట్స్ ఖచ్చితంగా ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేయాలని గవర్నమెంట్ అయితే చెప్తుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం 7 years నిండిన తర్వాత ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేయించుకోకపోతే వీళ్ళకి సంబంధించిన స్కీమ్స్ అయితే వీళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదని అయితే డిక్లేర్ చేసింది. సో ఎవరైనా పేరెంట్స్ 7 years నిండిన పిల్లలు ఎవరైనా ఉంటే పేరెంట్స్ ఖచ్చితంగా ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేసుకోండి. ఇక పెద్దోళ్ళు కూడా ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేయించుకోమని అయితే చెప్తుంది. ఎవరైతే 15 years పైగా అంటే పైన వాళ్ళు ఉంటారుగా వాళ్ళకైతే ఖచ్చితంగా 10 years ఒకసారి అయితే ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేయించుకోవాలని యుఐడిఏఐ అయితే చెప్తుంది. సో వీళ్ళకి కూడా ఇలాంటి స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేయమని ఆధార్ కార్డు లేకపోతే అప్డేట్ చేయించుకోకపోతే వీళ్ళకి కూడా ఇలాంటి స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేయమని గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఇక యూట్యూబ్ అయితే కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చింది. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఇది మన యూజర్ లొకేషన్ బట్టి అలాగే యూజర్ బిహేవియర్ బట్టి ఒక డేటాని తీసుకొని ఇది అనలైజ్ చేసి మనకి ఒక వీడియోస్ని అయితే సజెస్ట్ చేస్తుంది. అంటే మనకి ఇష్టమైన అలాగే మనం చూసే ఒక వీడియోని ఇది సజెస్ట్ చేస్తుందని యూట్యూబ్ అయితే చెప్తుంది. అలాగే ట్రెండింగ్ ఒక కేటగిరీని అయితే వీళ్ళు డిలీట్ చేయబోతున్నారు అతి తొందరలో. మనకి మనం యూట్యూబ్ ఆన్ చేస్తే మనకి రైట్ సైడ్ ట్రెండింగ్ టాపిక్స్ అనేది మనకి కనబడుతుంది. సో ఆ ఫీచర్ని అయితే వీళ్ళు డిలీట్ చేయబోతున్నారని వీళ్ళైతే చెప్తున్నారు. ఎందుకని కారణం అడిగితే వీళ్ళు చెప్పేది ఒకటే, సో ఇది ట్రెండింగ్ కేటగిరీని ఎవరు లైక్ చేయట్లేదని, ఇది ఎవరు యూజ్ చేయట్లేదు, మాకు ఇది లాస్ అనేది ఇస్తుందని యూట్యూబ్ అయితే చెప్తుంది. సో ఈ ఫీచర్ ని నెక్స్ట్ అప్డేట్ లో కూడా తీయబోతున్నామని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజమో కాదో మనం ఫ్యూచర్ లోనైతే చూడాలి. ఇక ఎయిర్టెల్ అయితే కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ యూజర్ కి మాత్రం పర్ప్లెక్సిటీ అనే ఒక ఏఐని అయితే వీళ్ళు ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఇది ఏ చాలా ఫేమస్. అంటే ఎలాగంటే మనకి టెక్స్ట్ టు ఇమేజ్ అయితే బాగా జనరేట్ చేయొచ్చు, ఇమేజ్ టు టెక్స్ట్ ను కూడా మనం జనరేట్ చేయొచ్చు. సో ఈ ఏఐ మనకి ఇలా యూజ్ అవుతుంది. సో మీరు ఒకవేళ 1 month ప్లాన్ తీసుకుంటే ఈ ఏఐని మాత్రం మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనం వాడాలంటే ఎయిర్టెల్ ట్యాంక్స్ లో పోయి మనం దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. బీజీఎంఐ మళ్ళీ బ్యాన్ కాబోతుందని చెప్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, సో మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే చెప్తుంది. అలాగే బీజేఎంఐతో పాటు చాలా మల్టిపుల్ ఆన్లైన్ గేమ్స్ అయితే వీళ్ళు బ్యాన్ చేయబోతున్నారని మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఎందుకంటే పేరెంట్స్ చాలా మంది ఆన్లైన్ గేమ్స్ కి ఎడిక్ట్ అవుతున్నారని పిల్లలు చాలా వరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. సో దీన్ని ఆధారంగా తీసుకొని వీళ్ళు మహారాష్ట్రలో బ్యాన్ చేయాలని మల్టీ ఆన్లైన్ గేమ్స్ అయితే బ్యాన్ చేయాలని గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేసింది. సో అతి తొందరలో ఆన్లైన్ కి సంబంధించిన గేమ్స్ అయితే గవర్నమెంట్ అయితే తీస్తుందని, అలాగే ఇయర్ ఎండింగ్ లో ఆల్మోస్ట్ చాలా మల్టిపుల్ గేమ్స్ అయితే వీళ్ళు డిలీట్ చేయబోతున్నారని వీళ్ళైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పటి వరకు అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఎప్పుడు డిలీట్ చేస్తారో ఎప్పుడు దీన్ని అయితే అమలు పడతారో మనకైతే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పటి వరకు అయితే మనకి తెలిసింది ఇదే. సో వీళ్ళైతే ఆన్లైన్ గేమ్స్ అయితే అతి తొందరలో మహారాష్ట్రలో అయితే వీళ్ళు బ్యాన్ చేయబోతున్నారని అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక శాంసంగ్ కొత్త టీవీని అయితే లాంచ్ చేశారు. వీళ్ళు శాంసంగ్ ఓఎల్ఈడి అండ్ శాంసంగ్ నియో ఓఎల్ఈడి టీవీస్ అయితే లాంచ్ చేశారు. వీళ్ళు స్పెసిఫికేషన్స్ వచ్చి ఓఎల్ఈడిలో 3 వేరియంట్స్ ఉన్నాయి. 3 వేరియంట్స్ వచ్చేసి శాంసంగ్ ఎస్ ఓఎల్ఈడి 95E, శాంసంగ్ S95E, శాంసంగ్ S90E, అలాగే శాంసంగ్ 80E అయితే వీళ్ళు లాంచ్ చేశారు. అలాగే శాంసంగ్ నియో ఓఎల్ఈడిని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అన్ని టీవీల స్పెసిఫికేషన్స్ వచ్చి సిమిలర్ గా ఉంటాయి. సో ప్రో మోడల్ కి వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది. సో కామన్ గా అయితే 165 Hz రేట్ రిఫ్రెషింగ్ రేట్ తో వస్తుంది. అలాగే HDR 10+ తో సపోర్ట్ అవుతుంది. అలాగే డాల్బీ టర్మ్స్ కూడా దీంట్లో ఇస్తున్నారని వీళ్ళైతే డిక్లేర్ చేశారు. అలాగే ఇది ఏఐని కూడా వీళ్ళు యాడ్ చేశారని సామ్సంగ్ అయితే చెప్తుంది. సో ఇండియాకి అయితే ఈ మంత్ ఎండింగ్ లో ఇది లాంచ్ అవ్వబోతుంది. సో మన సామ్సంగ్ ఈవెంట్ లో అయితే నెక్స్ట్ సామ్సంగ్ ఈవెంట్ లో అయితే మనం చూడవచ్చు. గూగుల్ పిక్సెల్ 10 గురించి సో దీని యొక్క స్పెసిఫికేషన్ మీద అయితే స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ యొక్క గూగుల్ పిక్సెల్ 6.7 inch తో రాబోతుంది. అలాగే ఓఎల్ఈడి డిస్ప్లే తోటి అయితే రాబోతుంది. దీని యొక్క స్టార్టింగ్ ర్యామ్ వచ్చేసి 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్ అయితే రాబోతుంది.
అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 13 MP. సో హ్యూజ్ డిఫరెన్స్ అయితే చూడొచ్చు మనం 10A అలాగే 10 సిరీస్కి అయితే మనం చూడవచ్చు. అలాగే బ్యాక్ కెమెరా వచ్చేసి 64 MP ప్లస్ ఇంకా దీని యొక్క అదర్ కెమెరా గురించి అయితే ఎలాంటి లీక్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ 64 MP మెయిన్ కెమెరా అయితే వీళ్ళు ఇస్తున్నామని అయితే వీళ్ళైతే డిక్లేర్ చేశారు. అలాగే వచ్చేసి ఇది 4800 mAh బ్యాటరీతో పాటు అలాగే Android 15 తో రన్ అవుతుందని అయితే వీళ్ళు డిక్లేర్ చేశారు. ఇది డిస్ప్లే వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ తో అయితే రాబోతుంది. ఈ ప్రైస్ వచ్చేసి 74,000 అయితే ఉంది లీక్స్ ప్రకారం అయితే. అలాగే 10 Pro నుండి, సో 10 Pro యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మీరు చూడవచ్చు. 10 Pro స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది 6.7 inches అయితే ఉండబోతుంది డిస్ప్లే సైజ్ వచ్చేసి. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ V2 ప్రొటెక్షన్స్ అయితే రాబోతుంది. సో 10లో మాత్రం విక్టర్సే ఉంది, ఇక్కడ మాత్రం విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో అయితే రాబోతుంది. అలా పిక్సెల్ ఫోల్డెడ్ ఫోన్ గురించి అయితే అంత హ్యూజ్ అప్డేట్ అయితే ఏం లేదు. ఇది ఆల్మోస్ట్ పిక్సెల్ 10 Pro XL ఎట్లుందో సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. బట్ ఇది ఫోల్డెడ్ ఫోన్, అదైతే ఫోల్డెడ్ ఫోన్ కాదు అంతే. ఇది సేమ్గా LPO OLED డిస్ప్లేతో సపోర్ట్తో వస్తుంది. అలాగే 120Hz రేటు, HDR 10+తో సపోర్ట్ అయితే ఉంది. అలాగే ఇది 7.6 inches ఉంటుంది, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, అంటే క్లోజ్ చేస్తే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 7.6 inches అయితే డిస్ప్లే ఉండబోతుంది అయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే క్లోజ్ చేస్తే 5.8 inches అయితే ఉండబోతుంది. నాకు తెలిసి అయితే చిన్న ఫోన్ ఇది. ఎంత చిన్నగా ఉండబోతుందంటే మనకి యాపిల్ 15 సిరీస్ కన్నా ఇంకొంచెం చిన్నగా, అంటే 2 inches చిన్నగా ఉండబోతుంది ఈ ఫోన్ అయితే. సో నాకు తెలిసినంత ప్రకారం ఇది కొంచెం పెద్దగా ఇచ్చి ఉంటే బాగుండే. సో అలాగే ఇది గొరిల్లా వెక్టర్స్ 2తో సపోర్ట్ లేదు, ఓన్లీ గొరిల్లా వెక్టర్స్ తో సపోర్ట్ మాత్రమే వస్తుంది. మనం ఎక్సెల్ ప్రోలో చూసుకుంటే మాత్రం గొరిల్లా వెక్టర్స్ 2తో సపోర్ట్ అయితే ఉంది. సో నాకు ఇది కొంచెం డ్రాబ్యాక్ లాగా అనిపించింది. గొరిల్లా గ్లాస్ V2 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సింది. సో ఎందుకంటే ఇది ఫోల్డెడ్ ఫోన్, ఒకసారి మనం ఒకసారి కింద పడితే ఆల్మోస్ట్ 80,000 to 90,000 అయితే మనం పెట్టి మనం డిస్ప్లే వేయించుకోవాల్సి వస్తుంది. సో నాకు ఇది కొంచెం అటు ఇటుగా అనిపించింది. సో ఇది సేమ్ G5ని సపోర్ట్ చేస్తుంది. 12GB ర్యామ్, స్టార్టింగ్ 12GB ర్యామ్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలాగే 256 and 512GBతో ఇది రాబోతుంది. మెయిన్ కెమెరా వచ్చేసి సేమ్ 48 MP వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేస్తున్నారు. అలాగే 10 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని యూజ్ చేస్తున్నారు. అలాగే 10 MP టెలిఫోటో లెన్సెస్ అయితే యూజ్ చేస్తున్నారు. సో నాకు ఇది కూడా డ్రాబ్యాక్ లాగా అనిపించింది. ఎందుకంటే మన ఎక్సెల్ కెమెరాలను చూస్తే, ఎక్సెల్ 10 Proలో మనం చూస్తే అది ఆల్మోస్ట్ 48 MP వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. అలాగే 48 MP టెలిఫోటో లెన్సెస్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో వీళ్ళు ఇక్కడ మాత్రం 10 MP కెమెరాని అయితేనే ఇచ్చారు, వీళ్ళు టెలిఫోటో లెన్సెస్ మాత్రమే ఇచ్చారు. సో మన ఎక్సెల్లో చూసుకుంటే 48 MP, దాదాపు ఆల్మోస్ట్ 30 MP వరకు అయితే డిఫరెన్స్ ఉంది. సో నాకు అదైతే కొంచెం డ్రాబ్యాక్ లాగా అనిపించింది. అలాగే 500 mAh బ్యాటరీ ఇచ్చారు. దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, ఓన్లీ వైర్డ్ ఛార్జర్. ఇది ఓన్లీ 30 watts వైర్డ్ ఛార్జర్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది వైఫై 6.E వర్షన్తో సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ వచ్చేసి 5.4 వర్షన్ అయితే దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రైస్ వచ్చేసి 129,000 పెట్టిర్రు. సో నాకు కాస్ట్ పరంగా అయితే ఆలోచిస్తే ఇది కొంచెం ఎక్కువ అనిపించింది. దీని బదులు మనం పిక్సెల్ దీనికన్నా మనం పిక్సెల్ 10 Pro XL అయితే మనం తీసుకోవచ్చు. దీనికైతే అంత తేడా ఏం లేదు. బట్ కెమెరా డిపార్ట్మెంట్లో చూస్తే నాకైతే అదే హ్యూజ్ అప్గ్రేడ్ లాగా అనిపించింది. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంది దానికి. ఇప్పటివరకు అయితే టెక్ న్యూస్ ఇదే గైస్. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఇప్పటివరకు అయితే. సో నేను పెట్టిన 4 వీడియోస్కి చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. సో ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్.